బుధవారం రోజున న్యూయార్క్ వేదికగా టీమిండియా జట్టు యుఎస్ఏతో తలపడుతోంది. ఇప్పటికీ ఈ రెండు జట్లు చెరో 4 పాయింట్స్తో టేబుల్లో బలమైన స్థితిలో ఉన్నాయి. ఏ జట్టు గెలిస్తే ఆ జట్టు సూపర్ 8కు చేరుకుంటుంది కాబట్టి ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకం. ఈ రెండు జట్లలో టీమిండియా హాట్ ఫేవరెట్ అయినప్పటికీ యుఎస్ఏ జట్టుని చిన్న జట్టు అని తీసేయలేం. అంతటి రేంజ్లో ఈ పసికూన దేశం అదరగొడుతోంది. ఇక ఈ మ్యాచ్లో ఎలా అయినా గెలిచి టీమిండియా తన సూపర్ 8 స్థానాన్ని దక్కించుకోవడంతో పాటు తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని చూస్తోంది. మరోవైపు టీమిండియాకి షాక్ ఇచ్చి తాము పసికూన కాదు అని ప్రపంచానికి చాటాలని యుఎస్ఏ ఎదురు చూస్తోంది. ఇదిలా ఉంటే ఈ రోజు మ్యాచ్లో టీమిండియా గెలవాలని మన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ప్రార్థనలు చేస్తోంది. వివరాల్లోకి వెళితే ప్రతి గ్రూప్లో టాప్ 2లో ఉన్న రెండు జట్లు సూపర్ 8కి వెళ్తాయి. పాకిస్తాన్ కింద మీద పడి ఎలాగో కెనడాపై గెలిచి 2 పాయింట్స్ సాధించి టేబుల్లో 3వ స్థానంలో ఉంది. మరోవైపు ఎలా చూసుకున్నా టీమిండియా సూపర్ 8కి చేరుకుంటుంది. అయితే మిగిలిన ఒక స్థానం కోసం పాకిస్తాన్ యుఎస్ఏ మధ్య పోటీ ఉండే పరిస్థితి. ఒకవేళ ఈ రోజు మ్యాచ్లో యుఎస్ఏ జట్టు గనక గెలిస్తే ఆ జట్టు సూపర్ 8 బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటుంది. పాకిస్తాన్ ఇక అన్ని మూసుకుని ఇంటికి బయలుదేరాల్సిందే. అదే యుఎస్ఏ జట్టు ఓడిపోతే పాకిస్తాన్ సూపర్ 8 ఆశలు పదిలంగా ఉంటాయి. పాకిస్తాన్ సూపర్ 8కి వెళ్లాలంటే ఉన్న దారి ఏదో ఇప్పుడు చూద్దాం. పాకిస్తాన్ యుఎస్ఏ జట్లకు తలో మ్యాచ్ మిగిలి ఉంది. ఆశ్చర్యకరంగా ఈ రెండు జట్లు ఐర్లాండ్తోనే తమ చివరి మ్యాచ్లు ఆడతాయి. పాకిస్తాన్ జట్టు ఐర్లాండ్తో జరగబోయే మ్యాచ్లో గెలవక తప్పని పరిస్థితి. ఆ గెలుపు కూడా భారీ విజయం అయి ఉండాలి. అప్పుడే వారు 4 పాయింట్స్ కి చేరుకుని ఐర్లాండ్ నెట్ అండ్ రేట్ ని అధిగమించగలరు. అదే సమయంలో యుఎస్ఏ జట్టు ఇండియాతో అలానే ఐర్లాండ్తో ఆడబోయే 2 మ్యాచ్ల్లో ఘోరంగా ఓడిపోవాలి. కెనడా జట్టు కూడా వారికి మిగిలిన చివరి మ్యాచ్ల్లో ఓడిపోవాలి. అప్పుడే పాకిస్తాన్ కు సూపర్ 8 అవకాశాలుంటాయి. ఆఖరికి పాకిస్తాన్ వారు గెలవడమే కాదు వేరే జట్లు ఓటమిపై ఆధారపడి ఉండే స్థితికి చేరుకున్నారు. ఈ సమీకరణాలు అన్ని పదిలంగా ఉండాలంటే ముందు ఈ రోజు యుఎస్ఏ జట్టు భారత్ చేతిలో ఓడిపోవాలి. అందుకే పాక్ జట్టు టీమిండియా గెలుపు కోసం విపరీతంగా ప్రార్థనలు చేస్తోంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.